హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోసూజా టాక్స్ ఛానల్. హంపీలో చూడడానికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ప్రతి ప్లేస్ను చూడాలి అంటే మినిమం 10 డేస్ అవుతుంది. 2 డేస్లో కవర్ అయ్యేలాగా 60 ప్లేసెస్ అయితే నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ప్లేస్ విరూపాక్ష టెంపుల్. ఇది మీరు ఫస్ట్ విజిట్ చేయవలసిన ప్లేస్. హంపీలోని చాలా టెంపుల్స్లో విగ్రహాలను ధ్వంసం చేశారు, కానీ ఇక్కడ ఉన్న విగ్రహానికి ఎలాంటి డ్యామేజ్ కాలేదు. ఇక్కడ మీరు విరూపాక్ష స్వామిని చూడవచ్చు. అలాగే ఇక్కడ ఈ ఏనుగు లక్ష్మిని కలిసి ఆశీర్వాదం తప్పక తీసుకోండి. ఇంకా ఈ విరూపాక్ష దేవాలయంలో చూడవలసిన ఒక అద్భుతమైన ప్రదేశం ఇది. ఇక్కడ ప్రధాన ద్వారం యొక్క గోపురం నీడ తలకిందులుగా కనపడుతుంది. ఇది అప్పటి ఆలయ నిర్మాణ శైలి ఎంత అద్భుతమైనదో చెప్పవచ్చు. సెకండ్ ప్లేస్ మన్మథ హౌండా అంటే పుష్కరిణి. ఇది విరూపాక్ష టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. థర్డ్ ప్లేస్ హేమకూట హిల్స్. ఈ కొండ విరూపాక్ష టెంపుల్కి రైట్ సైడ్ ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్లేస్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి. ఇందులో ఎలాంటి విగ్రహాలు ఉండవు. ఈ ప్లేస్ సన్సెట్ వ్యూ కోసం బెస్ట్ ప్లేస్. ఫోర్త్ ప్లేస్ వచ్చి 2 ఫ్లోర్ మండప. ఇది హేమకూట హిల్ టాప్ పాయింట్లో ఉంటుంది. మూల విరూపాక్ష దేవాలయం ఇంకా దీపస్తంభం 2 ఫ్లోర్ మండప దగ్గరలోనే ఉంటాయి. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ప్లేస్ వచ్చి శశివేకాలు గణేష, అలాగే కడలేకాలు గణేష. ఈ ప్లేసెస్ హేమకూట హిల్స్కి దగ్గరలోనే ఉంటాయి. ఇక్కడ వినాయకులను సింగిల్ స్టోన్స్తో నిర్మించారు. 2 విగ్రహాలు చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ కూడా ఎలాంటి పూజలు జరగవు. సెవెంత్ ప్లేస్ కృష్ణ టెంపుల్. విరూపాక్ష టెంపుల్ తర్వాత ఈ ఏరియాలో ఉన్న అతిపెద్ద ఆలయం ఇదే. ఈ టెంపుల్ని శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి సామ్రాజ్యం గెలుపుకి గుర్తుగా నిర్మించారు. ఇక్కడ కూడా లోపల ఎలాంటి విగ్రహాలు ఉండవు. ఎయిత్ ప్లేస్ కృష్ణ బజార్ ఇంకా పుష్కరిణి. ఇవి 2 కూడా శ్రీకృష్ణ టెంపుల్ ఆపోజిట్లోనే ఉన్నాయి. నైన్త్ అండ్ 10th ప్లేసెస్ నరసింహస్వామి స్టాచ్యూ అండ్ బడవిలింగ. ఈ లింగం హంపీలోని శివలింగాలలోకెల్లా అతిపెద్దది. ఇక్కడ ఉన్న నరసింహస్వామి ఉగ్రుడుగా కనిపిస్తాడు. అందుకే ఆయనను ఉగ్ర నరసింహస్వామి అని పిలుస్తారు. 11th ప్లేస్ చండికేశ్వర టెంపుల్. ఇది విరూపాక్ష టెంపుల్ వెళ్లే దారిలోనే ఉంటుంది. 12th ప్లేస్ ఉద్దన వీరభద్ర టెంపుల్. ఇది చండికేశ్వర టెంపుల్ పక్కనే ఉంటుంది. 13th ప్లేస్ విరూపాక్ష బజార్. ఈ ప్లేస్ విరూపాక్ష టెంపుల్ ఎదురుగానే ఉంటుంది. చాలా పెద్ద ప్లేస్, 1/2 కిలోమీటర్ పైనే ఉంటుంది. ఈ ప్లేస్లో రోడ్డుకి 2 వైపులా రాతి కట్టడాలతో నిర్మించిన షాప్స్ ఉంటాయి. విజయనగర సామ్రాజ్యంలో ఇక్కడ వజ్రాలు, ముత్యాలు రాసులుగా పోసి అమ్మేవారు. హంపీలో చాలా చోట్ల ఇలాంటి బజార్లు ఉంటాయి. ఒక్కొక్క బజార్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఐటమ్స్ అమ్మేవాళ్ళు. కొన్ని ప్లేసెస్లో స్పైసెస్ అమ్మేవాళ్ళు, అలాగే కొన్ని చోట్ల గుర్రాలు అమ్మేవాళ్ళు. 14th ప్లేస్ సింగిల్ స్టోన్ నంది. హంపీ బజార్ చివరిలో లెఫ్ట్ సైడ్ ఈ అతిపెద్ద రాతి నంది ఉంటుంది. 15th ప్లేస్ యంత్రోద్వారక హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్లో మీకు చక్రంలో బంధించబడ్డ హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది. హంపీ మొత్తం ఇలాంటి స్టోన్స్ చాలా ఉంటాయి. ఎక్కడ చూసినా కొండలే ఉంటాయి. అందుకే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా చిన్న పెద్ద ఆలయాలన్నీ కూడా రాళ్లతోనే నిర్మించారు. 16th ప్లేస్ మాతంగ పర్వతం. హంపీ బజార్ నుండి రైట్ సైడ్ వెళ్తే ఈ మాతంగ పర్వతం ఉంటుంది. 17th ప్లేస్ కోదండరామ టెంపుల్. ఈ టెంపుల్ తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. 18th ప్లేస్ చక్రతీర్థం. నదిలో భక్తులు పుణ్యస్నానం చేయడానికి ఏర్పాటు చేసిన ప్లేస్ ఇది. ఇక్కడ బోట్స్ ఉంటాయి. ఈ నదిని క్రాస్ చేసి అవతలి వైపు ఉన్న ప్లేసెస్ని కవర్ చేయవచ్చు. 19th ప్లేస్ వరాహస్వామి టెంపుల్. 20th ప్లేస్ శివ టెంపుల్. ఇదే ఆ శివుని గుడి. నెంబర్ 21 విష్ణు టెంపుల్. ఇక్కడ కనిపిస్తున్నది విష్ణు టెంపుల్. నెంబర్ 22 నరసింహస్వామి టెంపుల్. 23rd ప్లేస్ విఠల టెంపుల్. హంపీలో మిస్ అవ్వకుండా చూడవలసిన టెంపుల్ ఇది. ఈ టెంపుల్లోనే రాతితో చేసిన రథం ఇంకా మ్యూజికల్ పిల్లర్స్తో ఉన్న ఆలయం ఉంది. 50 రూపీస్ నోట్ పైన ఉన్న రథమే ఆ రథం. హంపీలో విరూపాక్ష టెంపుల్ తర్వాత చాలామంది ఇక్కడికి వస్తారు. ప్రజెంట్ మ్యూజికల్ పిల్లర్స్ ఉన్న మండపం పైకి ఎవరిని వెళ్ళనివ్వరు, ఎందుకంటే అది పడిపోయింది. 24th ప్లేస్ విఠల్ బజార్. దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ బజార్లోనే గుర్రాలను అమ్మేవాళ్ళు. 25th ప్లేస్ కుదిరే గొంబె మండపం. విఠల్ బజార్ మధ్యలో ఈ మండపం ఉంటుంది. 26th ప్లేస్ గజ్జెల మండపం. 27th ప్లేస్ క్వీన్స్ బాత్. రాణుల స్నానానికి
ఈ ప్లేస్ని ఉపయోగించేవారు. ట్వంటీ ఎయిత్ ప్లేస్ మహానవమి దిబ్బ. ఇది చాలా పెద్ద ప్లేస్. ఇక్కడ అప్పట్లో నవరాత్రి ఉత్సవాల్లో పోటీలో గెలిచిన వారికి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడి నుండే బహుమతులు ఇచ్చేవారు. 29th ప్లేస్ కింగ్స్ ఆడియన్స్ హాల్. ఈ ప్రదేశంలోనే ఈ అందమైన మెట్ల బావిని కూడా చూడవచ్చు. నెంబర్ 30 అండర్ గ్రౌండ్ ఛాంబర్. ఇక్కడ రహస్య సమాచారాలు చర్చించుకునేవారు. నెంబర్ 31 హజారారామ టెంపుల్. హంపీలో అన్ని టెంపుల్స్ కంటే ఈ టెంపుల్లో చాలా విగ్రహాలు గోడలపై ఉన్నాయి. ప్రతి గోడపై ఉన్న విగ్రహాలకు ఒక్కో చరిత్ర ఉంటుంది. రామాయణం ఇంకా మహాభారతం యొక్క చరిత్ర గోడలపై చెక్కారు. నెంబర్ 32 పాన్ సూపరి బజార్. 33rd ప్లేస్ అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. ఈ టెంపుల్ కొండలపై కాకుండా అండర్ గ్రౌండ్లో ఉండడం విశేషం. ప్రెజెంట్ ఇలా నీళ్లలో ఉంది ఈ టెంపుల్. నెంబర్ 34 లోటస్ మహల్. ఇక్కడ రాణులు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా దీనిని నిర్మించారు. ఇది 2 floors ఉంటుంది. 35th ప్లేస్ ట్రెజరీ బిల్డింగ్. నెంబర్ 36 బేస్మెంట్ ఆఫ్ క్వీన్స్ ప్యాలెస్. ఇక్కడ కనిపిస్తున్నదే ఆ బేస్మెంట్ ఆఫ్ క్వీన్స్ ప్యాలెస్. నెంబర్ 37 పార్శ్వనాథ జైనాలయ. 38th ప్లేస్ శృంగారద హెబ్బాగిలు. నెంబర్ 39 వైష్ణవ టెంపుల్. 40th ప్లేస్ ఎలిఫెంట్స్ స్టేబుల్. ఇక్కడ చాలా పెద్దగా ఉన్న రాయల్ ఎలిఫెంట్స్ కోసం స్థావరాలను నిర్మించారు. నెంబర్ 41 అండ్ 42 గాడ్స్ హౌస్ ఇంకా రంగా టెంపుల్. 43rd ప్లేస్ ఆక్టాగోనల్ బాత్. ఇక్కడ కనిపిస్తున్నదే అది. 44th ప్లేస్ సరస్వతి టెంపుల్. 45th ప్లేస్ చంద్రశేఖర టెంపుల్. ఇక్కడ కూడా ఏ విగ్రహాలు లేవు. 46th ప్లేస్ గానగిత్తి జైన టెంపుల్. నెంబర్ 47 భీమాస్ గేట్వే. నెంబర్ 48 అంజనాద్రి బెట్ట. హంపి నుండి అంజనాద్రి బెట్ట 20 కిలోమీటర్లు ఉంటుంది. బైక్ ఉన్న వాళ్ళు విఠల టెంపుల్ దగ్గర నుండి ఇలా బోట్లో వెళ్తే చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే చాలా దగ్గరగా కూడా ఉంటుంది. ఆ కొండపైకి మనకు కనిపిస్తున్నదే కిష్కింద. అదేనండి అంజనాద్రి బెట్ట, ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశం. అక్కడకు చేరుకోవాలి అంటే దాదాపు 575 మెట్లు ఉంటాయి. ఈ ఆలయంలో రాతితో చెక్కబడిన హనుమంతుని విగ్రహం ఉంటుంది. ఇంకా రాముడు మరియు హనుమంతుడు మొదటిసారి కలిసిన ప్రదేశం. ఇలా ఇంకా ఎన్నో చూడవచ్చు. 49th ప్లేస్ సిస్టర్స్ స్టోన్. అక్కా చెల్లి కొండలుగా మారిన స్థలం. నెంబర్ 50, 51 మాధవ టెంపుల్ అండ్ ఎల్లమ్మ టెంపుల్. 52, 53 అండ్ 54th ప్లేస్ మహమ్మదన్ వాచ్ టవర్, బ్యాండ్ టవర్ ఇంకా మసీదు. ఈ మూడు కూడా దండనాయకన ఆవరణలో ఉంటాయి. నెంబర్ 55 మింట్ ఏరియా. అంటే ఇక్కడ కాయిన్స్ని ముద్రించేవాళ్ళు. ఇవే మేము 2 daysలో కవర్ చేసిన ప్లేసెస్. వీటితో పాటు కొన్ని చిన్న చిన్న ప్లేసెస్ అన్ని కవర్ చేశాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.